నేటి రాశి ఫలాలు. మకర రాశి వారి రోజు చేపట్టిన పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఎవరైతే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారు సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింత అభివృద్ధిని సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. అలాగే ఏవైతే ఇంతకాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారో వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే తల్లి తరపు వారి నుండి ఆర్థిక సహాయం అనేది అందుతుంది. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగం మార్పునకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు విదేశీయానం చేస్తారు. సినీ రంగం వారు మంచి లాభాలను గడిస్తారు. రాజకీయవేత్తలకి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక రొయ్యల చేపల చెరువు వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. పాడి పరిశ్రమ వారికి కూడా మంచి లాభాలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి ఈరోజు మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు మిత్రుల సహాయంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా చేయగలుగుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. అలాగే ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటి వారిని సైతం ఆశ్చర్యపరిచేలా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులకు, విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. మంచి లాభాలను గడిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభను అందరూ ఈరోజు గుర్తిస్తారు. విధి నిర్వహణలో ఏవైనా ఆటంకాలుంటే వాటిని కూడా తొలగించుకోగలుగుతారు. ఇక కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.